హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను ఇయర్ రింగ్ స్టోరేజ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను 199కి మీషోలో. హాయ్ అండి, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది నేనైతే 199కి తీసుకున్నానండి. చాలా రోజులైతే అయింది, కానీ మీకు ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాను. దీంట్లో 10 బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఒక బ్యాగ్లో 10 బ్యాగ్స్. ఆ బ్యాగ్స్లో మనం ఇయర్ రింగ్స్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ ఏం కావాలంటే అవి మనం పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఏమేమి పెట్టుకున్నానో మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు చూసేయండి. ఇవి ఆల్రెడీ ఇంకా బ్యాగ్స్ మిగిలిపోయాయండి. నాకు అందులో ఏమి వేయాలో కూడా అర్థం కాలేదు. ఒక బ్యాగ్లో మ్యాక్సిమం ఒక 10 సెట్స్ ఇయర్ రింగ్స్ వరకు పడుతున్నాయండి. ఇంకా మనం ఈ బ్యాగ్స్తోనే కాకుండా మన దగ్గర ఏమన్నా పౌచెస్ అవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. బాగానే ఉంటుందండి సైజ్ అయితే. ఫస్ట్ బ్యాగ్లో అయితే నేను ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, స్టడ్స్, అదైతే పెట్టుకున్నాను. ఇవైతే థ్రెడ్తో తయారు చేసిన ఇయర్ రింగ్స్ అండి. ఇది రీసెంట్గా తీసుకున్న చైన్. మీకు ఒకసారి దాంట్లో ఎంత స్టోరేజ్ ఉందో చూపిస్తున్నాను మీ ఎదురుగుంటానే. ఇందులో అయితే నా ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీవే. ఇవైతే 20 రూపీస్కి తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్లో సేల్ చేస్తాం కదా, అందులో ఫస్ట్ నాకు ఏమన్నా నచ్చితే అవి తీసేసుకుని మిగతా అన్నీ సేల్కి ఇవ్వండి. ఇయర్ రింగ్స్ అనేవి ప్రజెంట్ అయితే స్టాక్ అయితే లేదండి. ఇవి కూడా 20 రూపీస్కే తీసుకున్నాను. ఇవైతే 65 రూపీస్. ఇవైతే ఇది ఒక సెట్ ఆర్డర్ చేసుకున్నాను. ఆ సెట్ మీద ఇయర్ రింగ్స్. ఆ సెట్ ఇందులో అయితే పడదండి, దానికంటే ఒక బాక్స్ ఉండాలి. కానీ మనకు మ్యాచింగ్ అయినప్పుడు ఈ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ డ్రెస్కి పెట్టుకోవచ్చు కదా, అందుకని. ఈ బ్యాగ్స్ అయితే బెస్ట్ అండి. బాక్స్ అయితే మళ్ళీ బాక్స్ కన్నా బ్యాగ్ బెస్ట్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన బ్యాగ్లో ఈ బ్యాగ్ కూడా సైడ్ పెట్టేసుకున్నా మన దగ్గర ఏమన్నా ఉన్న మనీ అది కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. బాక్స్ అయితే మళ్ళీ విరిగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, బ్యాగ్ అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులో 10 బ్యాగ్స్ ఇస్తారు కాబట్టి మనం 5 బ్యాగ్స్ వాడుకొని 5 బ్యాగ్స్ తీసేసి మిగతా స్టోరేజ్లో లూజ్ బ్యాంగిల్స్ అయితే కూడా వేసుకోవచ్చు. ఇవైతే నేను లాస్ట్ టైం ఎప్పుడో తీసుకున్నాను బయటికి వెళ్ళినప్పుడు. ఇది వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయండి మనకి. నెక్స్ట్ ఇవి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్. ఇవి ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి కొన్నాక. అవి చూడడానికి చాలా బాగున్నాయి కానీ పెట్టుకుంటే ఏదోలా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్లో కూడా చాలా బాగుండేవి అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎప్పుడు పెట్టుకోము కానీ అలాంటివన్నీ ఉంచుకుంటాం మనం. మనకి పెట్టుకోవడం కన్నా చూసుకోవడానికి ఎక్కువ వస్తువులు కావాలి కదండి అమ్మాయిలకి. ఇవి రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ అండి. మిగతా అన్నీ 50-70 ఆ ప్రైజెస్లో తీసుకున్నవే ఇయర్ రింగ్స్. ఎప్పుడైనా డ్రెస్కి మ్యాచింగ్ కావాలి లేకపోతే డిఫరెంట్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మనం వాడతాం కదా. రెగ్యులర్గా అయితే అందరూ గోల్డే పెట్టుకుంటారు కదా. అందులో బ్లాక్ కలర్ రీసెంట్గా ఇయర్ రింగ్స్ చూసారు కదా, అవి అయితే నేను మా సిస్టర్కి ఇచ్చేస్తాను. ఇంకా అవి నేను అసలు పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్. ఇవి ఇక్కడికి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. సిల్వర్వి 100 రూపీస్. ఆరెంజ్ ఉన్నాయి కదా, అవైతే 60 రూపీస్. విడివిడిగా తీసుకున్నాను. ఈ ఆరెంజ్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా మనం సిల్వర్ సెట్ తీసుకున్నప్పుడు ఇలా అన్ని కలర్ బ్యాంగిల్స్లో కూడా ఈజీగా వేసుకుని మనం బాగుంటుంది వేసుకుంటే. చూసారు కదా, 2 బ్యాగ్స్ పెట్టినా ఇంకా ఎంత స్టోరేజ్ ఉంటుందో. పైగా నేను ఈ బ్యాగ్స్లో కూడా అన్నీ ఫుల్గానే పెట్టాను. ఇప్పుడు చూడండి, ఈ బ్యాగ్లో అన్నీ సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్. నార్మల్గా థ్రెడ్స్తో అప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. ఈ బ్రాస్లెట్ అయితే మా తమ్ముడు
కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. వాడితే మళ్ళీ ఇది పోతుందండి వాటర్ తగిలిన, అందుకనే గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి ఉంచుకున్నాను పెట్టుకోకుండా. ఇవన్నీ థ్రెడ్ ఇయర్ రింగ్స్ అండి. అప్పట్లో కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేవాళ్ళం కదా మనం. కరోనా టైంలో చాలామంది చాలా రకరకాలవన్నీ ట్రై చేశారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటివి ఏమైనా ఏదైనా ఇంట్లో ఉండి ఏమైనా తయారు చేసాం, ఇవి చేసాం అనేది ఏమైనా ఉంటే ఏం చేశారో అది కామెంట్ అయితే చేయండి. నేనైతే థ్రెడ్ ఇయర్ రింగ్స్ అన్నీ బోల్ చేసేసానండి టైంపాస్ అవడానికి, లేకపోతే బోర్ కొట్టేసేది నాకు. అప్పుడు మనకి యూట్యూబ్ అయితే లేదు కదండి. ఇదైతే నా ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, గుడికి వెళ్ళినప్పుడు. ఇవి కూడా నేను చేసినవే. ఇవి ఇలా ఉన్నాయి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ట్రెడిషనల్ మనం క్రాప్ టాప్ లెహంగా అది వేసుకున్నప్పుడు మ్యాచింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ అయితే, థ్రెడ్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇది మా అమ్మగారు తీసుకున్నారండి. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా పెట్టుకోలేదు, చూస్తే తిడతారు, గుర్తుగా ఉంచుకున్నాను. ఇంకా అవి గోల్డ్ కలర్ తీసుకొచ్చారు, అవి చూసారు కదా బ్లాక్ కలర్లో అయిపోయి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మా అమ్మగారు లేరు, బయట ఉన్నారు. చూస్తే ఇవన్నీ ఏంటి ఇవన్నీ అని తిడతారు, ఇవన్నీ పెట్టుకోరు చేయరు ఎందుకు అని. నేనైతే మా మమ్మీ వేరే రూమ్లో ఉన్నప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవన్నీ నాకు ఇలా ఉంచుకోవడం అంటే ఇష్టమండి. కొన్ని రోజులు పోయిన తర్వాత మా చెల్లి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా నచ్చితే తీసుకోమని చెప్తాను. ఆల్రెడీ చూశారు కదా మొన్న బయటికి వెళ్ళినప్పుడు షాప్స్ వాళ్ళు సేల్ పెట్టారు 20 రూపీస్. ఆ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి. అవి కొంచెం నల్లగా ఉన్నాయంటే వాష్ చేసుకుని వాడాలి. అవి ఆల్రెడీ తను పంపించేశాను, తను ఆల్రెడీ పెట్టుకుంది కూడా. తను పిక్ షేర్ చేస్తే కనుక తను పెట్టుకున్న పిక్ మీకు కూడా పెడతాను. నెక్స్ట్ బ్యాగ్లో ఇలా ఈ బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, చాలా బాగున్నాయి, రెడ్ అండ్ గ్రీన్. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై క్లిప్స్ అయితే నేను 5 రూపీస్కి అయితే తీసుకున్నాను ఒకటి, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. రీసెంట్గానే కొనుక్కున్నానండి అవి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, మనం కాలికి బ్లాక్ కలర్ థ్రెడ్ పెట్టుకుంటాం కదా క్లిప్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇది కూడా తీసుకున్నాను. సాదాగా చేతికి పెట్టుకుని అయితే మీకు చూపిస్తున్నాను. ఈ బ్యాగ్లో చూసారు కదా, ఒక్క బ్యాగ్లో ఇన్ని పడ్డాయండి, చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడైతే నేను 199 తీసుకున్నాను, ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉంటుంది రేటు. రీసెంట్గా నేను క్లాత్స్కి స్టోరేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను కొన్ని రోజుల్లో. చూసారు కదా, అలా పట్టలేనప్పుడు ఇలా సైడ్కైనా ఎన్ని బ్యాగ్స్ కావాలంటే అన్ని బ్యాగ్స్ పెట్టుకోవచ్చండి. చూడండి ఎన్ని బ్యాగ్స్ పడుతున్నాయో. బ్యాగ్ పైకి కనిపించదు కానీ ఎన్ని పడతాయండి ఈ బ్యాగ్లో. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఈ బ్యాగ్స్ అన్నీ తీసి ఓన్లీ బ్యాంగిల్స్, ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. నెక్స్ట్ దీనిపైన ఇంకా స్టోరేజ్ ఉంటుందండి. అలా పెట్టిన తర్వాత పైన బ్యాగ్స్ కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ బ్యాగ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మీషో లింక్ అయితే ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.